వెల్కమ్ టు వైబ్రాంట్ టీవీ. నేను మీ శివాని. ఫ్యామిలీ స్టార్ సినిమా అంటూ విజయ్ దేవరకొండకి ఇటు రౌడీ ఫ్యాన్స్ కి పెద్ద షాకే ఇచ్చింది. అయితే దీని నుంచి వెంటనే కోలుకొని వరుసగా 2 సినిమాలను విజయ్ దేవరకొండ అనౌన్స్ చేశారు. ఇక ఈసారి యంగ్ డైరెక్టర్ తో కలిసి పని చేసేందుకు విజయ్ రెడీ అవుతున్నట్టే తెలుస్తోంది. ఇక ఇందులో డైరెక్టర్ రాహుల్ సంకృతంతో ఒక సినిమా ఉంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోతున్న ఈ చిత్రం VD14 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రీ ప్రొడక్షన్ పనులు అయితే జరుపుకుంటుంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కబోతున్న ఈ సినిమా నుంచి ఈ రోజు కాస్టింగ్ కాల్ ప్రకటన అయితే చేశారు. ఔత్సాహిక నటీనటులు ఎంపిక చేసి VD14లో నటించే అవకాశం కల్పించబోతున్నారు. తిరుపతి, అనంతపురం, కడప, కర్నూలులో జూలై 1 నుంచి జూలై 9వ తేదీ వరకు ఈ ఆడిషన్స్ నిర్వహించబోతున్నారు మూవీ టీం. ఇక ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ ఆడిషన్స్ అయితే జరగబోతున్నాయి. ఇక దీంతో టాలెంట్ ఉండి రాయలసీమ యాసలో అదరగొట్టే వాళ్ళందరికీ కూడా ఒక బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమా షూటింగ్ మొత్తం కూడా రాయలసీమలోనే జరగబోతుందట. దానికి యాస వచ్చి మంచి నటనలో ప్రతిభ ఉంటే చాలని మూవీ టీం ప్రకటన కూడా చేసింది. ఇక ఈ మేరకు ఆడిషన్స్ జరిగే టైము, ప్లేస్ వివరాలను తెలుపుతూ ప్రకటన విడుదల చేసింది మైత్రి మూవీ మేకర్స్. 19వ సెంచరీ నేపథ్యంలో 1854 నుంచి 1978 మధ్య కాలంలో జరిగే యథార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా ఈ సినిమా నిర్మించబోతున్నారట. ఒక వీరుడి పోరాటాన్ని తెలియచేసేలాగా ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఉంటుందని వాళ్ళు అంటున్నారు. ఇక గతంలో విజయ్ దేవరకొండతో టాక్సీ వాలా సినిమా తీశారు డైరెక్టర్ రాహుల్. ఇక ఇది ఇప్పుడు వీరిద్దరి కాంబోలో వస్తున్న రెండో చిత్రం అనే చెప్పాలి. ఇక విజయ్ దేవరకొండతో డియర్ కామ్రేడ్, ఖుషి వంటి సినిమాలు చేసిన మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడు హ్యాట్రిక్ చిత్రానికి శ్రీకారం చుట్టింది. ఇక త్వరలోనే ఈ సినిమా కాస్టింగ్ గురించి వివరాలు కూడా వెల్లడించనున్నారు. మరోవైపు దిల్ రాజుతో ఇటీవల విజయ్ దేవరకొండ ఇంకో సినిమా ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. రాజావారు, రాణివారు ఫేమ్ రవి కిరణ్ కోలా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నారు. ఇక రూరల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కబోతున్న ఈ సినిమాకి కూడా ఇటీవల కాస్టింగ్ కాల్ ప్రకటించింది మూవీ టీం. ఇక విజయ్ దేవరకొండ సినిమాలలో నటించడానికి ఆసక్తి ఉన్న వాళ్ళందరికీ కూడా ఆడిషన్స్ రావాలని కోరింది. ఇక గోదావరి యాస వచ్చే వాళ్ళకి ఎక్కువగా ప్రాధాన్యత అనే విషయం కూడా అందులో చెప్పారు. ఇక దీంతో ఈ సినిమా గోదావరి బ్యాక్ డ్రాప్ తో రాబోతుందని మనకు తెలిసింది. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్ టీవీ.